నమస్కారం విశ్వాస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ ఫోన్. రాష్ట్రంలో వర్షాలు వరదలపై ఆరా, ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు. హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అలర్ట్. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచన. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్. ఏపీ పరిస్థితిని అమిత్ షాకు వివరించిన చంద్రబాబు. వైఎస్ఆర్ను గుర్తు చేసుకుని జగన్ ఎమోషనల్. ఇడుపులపాయలో ఘన నివాళి. తెలంగాణ ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక. పలు జిల్లాల్లో నేడు అత్యంత భారీ వర్షాలు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో భారీ వర్షం, వరదతో వాటిల్ల నష్టం ప్రాథమిక వివరాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సేవలందించే హెలికాప్టర్లను తెలంగాణకు పంపిస్తామని ప్రధాని మోడీ సీఎం రేవంత్కు హామీ ఇచ్చారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మోడీ అభినందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. భారీ వర్షాలు, వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించిన సీఎం వరదల వల్ల వాటిల్లిన నష్టాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవసరమైన తక్షణ సాయం చేస్తామని, వరద సహాయక చర్యల్లో సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఏపీ, తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా భారీ వర్షం హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం నగరంలో చిరుజల్లులు పడుతున్నాయి. వర్షాలు, వరదల దృష్ట్యా హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు నగరవాసులకు అలర్ట్ మెసేజ్లు పంపిస్తున్నారు. నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని నగరవాసులను అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే 04021111111 లేదా 9000113667కు కాల్ చేయాలని సూచించారు. ప్రత్యేక టీంలు అందుబాటులో ఉంటాయని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి సీఎం చంద్రబాబు తెలిపారు. వరదలతో విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు అతలాకుతలమయ్యాయని, ఈ క్రమంలో కేంద్రం సహాయం అవసరమని చంద్రబాబు అడిగారు. చంద్రబాబు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన అమిత్ షా 40 పవర్ బోట్లు, 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, 6 హెలికాప్టర్లను పంపించనున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ విజయవాడకు చేరుకోనున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ చిగురుటాకులా వణికిపోతోంది. అత్యంత భారీ వర్షపాతం, వరదలతో విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు పూర్తిగా జలదిగ్ధమయ్యాయి. వేలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఆశగా చూస్తున్నారు. 30 ఏళ్లలో ఇంతటి బీభత్సం ఇదే మొదటిసారి వచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి వరద నీళ్లలో బోటుపై వెళుతూ బాధితులను పరామర్శించి భయపడొద్దని ధైర్యం చెప్పారు. అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత దయనీయ పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి నేడు. కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, విరూపాక్షి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కోరుమట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం ఉదయం 10 గంటలకు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే తమ్ముడు ఆరణి శివ, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ భారీగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించారని ఆకాంక్షించారు. ఆయన మాట కట్టుబడి జన సైనికులు ఆయన వెంటే నడుస్తామన్నారు. కార్యక్రమంలో ఆరణి శివ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు కాన్స్టిట్యున్సీ జనసేన పార్టీ ఆఫీసులో మన ఆరణి శ్రీనివాసులు గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన ఇప్పుడు
తిరుపతి ఎమ్మెల్యేగా ఉండడం మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఆయన సూచనల మేరకు మేమందరం కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి అభిమానులు అయితేనేమి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి యొక్క కార్యకర్తలు అందరూ కూడా మూకమ్మడిగా వచ్చి ఈ యొక్క జన్మదిన సందర్భంగా మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరూ కూడా ఇక్కడ పండుగ జరుపుకోవడం చాలా విశేషం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కూడా వైట్గా ఉండాలి. రాయలసీమను అభివృద్ధి బాటలో తీసుకొని పోవాల్సిన అవసరం మన ఎన్డీఏ కూటమికి, కార్యకర్తలకు, నాయకులకు ఎంతైనా ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మనం అందరం కూడా వైట్గా ఉండి మన ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని మనం ఎప్పటికి కూడా రానియకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో వరద నీటిలో మునిగిన దుకాణ సముదాయాలు, ఇండ్లను మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వరద నీటిలో మునిగిన వ్యాపార కేంద్రాలు, గృహ సముదాయాలను ప్రత్యక్షంగా పరిశీలించి నష్టపోయిన వారిని పరామర్శించారు. భవిష్యత్తులో వర్షాలు పడినప్పుడు పట్టణంలో వరద నీటితో జరిగిన నష్టం పునరావృతం కాకుండా అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అటు కోహెట్ మండలం రామచంద్రాపూర్లో వరద నీటిలో మునిగి చనిపోయిన కనకరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైదరాబాద్లో మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లను కోరారు. ఇంకా ఇల్లు కులగొట్టి మళ్ళీ కట్టమంటారా? నీకు కాదు, మా దగ్గర కూడా కట్టారు. మీ కరిమేళ్ళలో కట్టినప్పుడు మా ఇంకా మైండ్ కాకుండా 5 సంచాలు ఉంటుండే లోపల దంచురు. తెలంగాణ వ్యాప్తంగా లేదా దక్షిణ భారతదేశంలో పడుతున్న వర్షంలో భాగంగా హుస్నాబాద్ ప్రాంతంలో కూడా చాలా వర్షం పడ్డది. అందులో అన్ని మండలాలతో పాటుగా పట్టణంలో కూడా చాలా మంది ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. వాళ్ళకు ఉన్నటువంటి వస్తు సామాగ్రి మునిగిపోయింది. అది వంట సామాగ్రి కావచ్చు, వ్యాపార సామాగ్రి కావచ్చు, వృత్తిపరంగా చేసుకునే అనేక అంశాల్లో కొంచెం నష్టం జరిగింది. ప్రత్యక్షంగా వాళ్ళందరినీ పరామర్శించే సందర్భంలో భవిష్యత్తులో ఇటువంటి వర్షం వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ జరిగినటువంటి నష్టంతో ఒక నిర్ణయం తీసుకొని, ఒక రివ్యూ చేసుకొని మరి వాటిని పునరావృతం కాకుండా చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నా, వర్షం ప్రకృతి సందర్భంగా పడుతూ ఉంది. వాస్తవంగా ఊహించిన దానికంటే ఎక్కువ పడుతూ ఉన్నప్పటికీ కూడా మరి బ్రేక్ ఇచ్చుకుంటూ పడడం వల్ల నీళ్లు కొద్దిగా ఫ్లోటింగ్ అయిపోయి ఇంకా ఎక్కువ నష్టం జరగాల్సి ఉంటే జరగలేదు. ఇప్పటికే మా నియోజకవర్గంలో ఒక కనకారెడ్డి అనే మా మిత్రుడు ఆవును రక్షించబోయి నీళ్ళలా కొట్టుకొని కోహెడ మండలం రామచంద్రపూర్ అని చనిపోయినాడు. అతని మృతికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు కూడా ఏదైనా వ్యవసాయ రీత్యా కావచ్చు, లేదా రైతులు, మత్స్య కార్మికులు కావచ్చు, లేదా ఈ విధంగా ఎక్కడైనా పశు సంపద నీళ్ళలో కొట్టుకోపోతుందని రక్షించాలనే పేరు మీద నీళ్ళకు పోయే ప్రయత్నం చేయొద్దని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు మా బస్సాపూర్ రోడ్డు, సిద్దిపేట హుస్నాబాద్ రోడ్డు కూడా ఓవర్ఫ్లో అవుతా ఉంది. అట్లే కోహెడ ముల్కనూరుకు సంబంధించినటువంటి రోడ్డు కూడా ఇంకా కొన్ని రోడ్ల మీద నీళ్లు పోతా ఉన్నాయి. కాబట్టి అటుపడ్డప్పుడు కూడా ఏదో ప్రయోగం చేసే విధంగా ఆ రోడ్డుపై ప్రయాణం చేయొద్దని కోరుతాం. ఇప్పటికే పోలీసులు, స్థానిక అధికారులు బ్యారికేడింగ్ చేసినారు. జిల్లా మొత్తం కూడా ఇటువంటి అన్ని రకాల జాగ్రత్తలు రాష్ట్రం మొత్తంలో తీసుకుంటా ఉన్నారు. కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న అందరినీ కూడా మరొకసారి జాగ్రత్తగా ఉండమని, ప్రకృతి పరంగా లేదా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాను. అందరూ అధికారులు ఎక్కడికక్కడ స్థానికంగా ఉండి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ఏదైనా సమస్య ఉన్నట్టయితే సమాచారం ఇస్తే వెంటనే రెస్క్యూ టీమ్గా అక్కడికి వచ్చి ముందు ప్రాణ నష్టం లేకుండా ఒకటి ఎక్కడైనా వాళ్ళందరినీ కూడా మరి సేఫ్టీ ప్లేస్కు పునరావాసం మార్చాలి ఎక్కడైనా అటువంటి అని అనుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా టెంపరీ అకామిడేషన్లో చేయాలని గవర్నమెంట్ ఆదేశించింది. ఒకవేళ వర్షాలు ఇట్లే కంటిన్యూ అయితే కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారికి కోరుతాను. మరి జిల్లాలో కూడా హైదరాబాద్ మాదిరిగా పాఠశాల సెలవులు ప్రకటించాలి. ఎందుకంటే వర్షం కంటిన్యూ అయ్యేది ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది దృష్ట్యా మరి అటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవాలని ఆ అధికారాన్ని రాష్ట్రం ఆయా జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. ఇక్కడ కూడా మరి వర్షం ఎక్కువ ఉంది కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తప్పకుండా అన్ని రకాల చర్యలు ఈ వర్షాకాలం వల్ల జరిగిన నష్టాన్ని భవిష్యత్తులో వర్షాకాలం వరకు రాకుండా ఉండే విధంగా కొన్ని స్థానిక పెద్దలందరితోటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాటిని పూర్తి చేస్తాం.
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్ మండల కేంద్రంలో డ్రైవర్స్ డే ఆంధ్రప్రదేశ్ సేఫ్టీ డ్రైవర్స్ ఫౌండర్ అన్వర్ బాషా సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు శేక్షావలి ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శనగా బయలుదేరి స్థానిక నటరాజ్ కూడల్లో జై డ్రైవర్ జై జై డ్రైవర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ర్యాలీగా బయలుదేరి స్థానిక బొగ్గారపు సత్యవతమ్మ కళ్యాణ మండపంలో డ్రైవర్స్ డే పురస్కరించుకుని సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైద్యులు సంజయరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు శేక్షావళి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులు సంజయ్ని పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో ప్రభుత్వ వైద్యులు సంజయ్ మాట్లాడుతూ వైద్య వృత్తి డ్రైవర్ వృత్తి రోజులో 24 గంటలు ఉంటుందని, ఒక సమయం అనేది ఉండదని, నిద్రాహారాలు మానేసి ప్రజల శ్రేయస్ కోసం శ్రమించాల్సి ఉంటుందని తెలిపారు. డ్రైవర్ లేకపోతే రవాణా వ్యవస్థ, నిత్యావసర వస్తువులు, 108 వంటి మరెన్నో సేవలు నిలిచిపోతాయని తెలిపారు. డ్రైవర్ల బాధ్యతను గుర్తించి వారికి రావాల్సిన రాయితీలను, ప్రమాద బీమాలను కల్పించాలని తెలిపారు. సేఫ్టీ డ్రైవర్ ఫౌండర్ అన్వర్ బాషా మాట్లాడుతూ దేశానికి జవాన్ ఎంత అవసరమో, రైతు ఎంత అవసరమో డ్రైవర్ కూడా అంతే అవసరమన్నారు. అనంతరం సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర సభ్యులను దోర్నాల సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు శేక్షావళి సాలువాలతో సన్మానించారు. పెద్ద దోర్నాల సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు శేక్షావళి ఆధ్వర్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో మరమ్మతులు గురైన వాహనాలను మరమ్మతులు చేసి సొంత గ్రామాలకు పంపించేందుకు తమ వంతుగా కృషి చేశారు. అదేవిధంగా సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు ఎవరైతే అత్యవసరంగా రక్తం కావాల్సి ఉంటే వారికి తమ యూనియన్ ద్వారా రక్తదానం చేసి తమ సహృదయం చాటుకున్నారు. సేఫ్టీ డ్రైవర్ యూనియన్లో ఉంటూ మరణించిన డ్రైవర్ కుటుంబాలకు యూనియన్ నుంచి ఆర్థిక సహాయం చేసి బాధితుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ ఫౌండర్, సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అన్వర్ బాషా, వైస్ ప్రెసిడెంట్ జహీర్ అహ్మద్ మూర్తి, కడప జిల్లా ఇన్ఛార్జ్ భాష, అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ నరసింహులు, వైస్ ప్రెసిడెంట్ నరసింహులు, తాడిపత్రి, ఆలూరు ప్రెసిడెంట్ మహానంది, మద్దయ్య నాయుడు, బేతంచెర్ల ప్రెసిడెంట్ అప్పుస్వామి, కుప్పం డిస్ట్రిక్ట్ మహేష్ కర్నూల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎన్నో రూపాయలు సేవ చేస్తున్నాం. మేము ఇంత సేవ చేసే డ్రైవర్లకి ఒక రోజంతా లేదు, ఎన్నో డేలు ఆ డేల గురించి తక్కువ మాట్లాడము. మాకంటూ గుర్తించే డ్రైవర్లకి ఒక డే సాగించండి. అది పాటల్లో సైనికులు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాలలో డ్రైవర్లు అంతే ముఖ్యం. అటువంటి గొప్ప వ్యక్తులకి గుర్తించి లేదా ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే ప్రతి డ్రైవర్, ప్రతి ఎంప్లాయీకైనా సరే, ఒక మినిస్టర్కైనా, ఎంపీలకైనా, ఎవరికైనా సరే సృష్టిలో డ్రైవర్ లేదే ప్రపంచమే లేదు, సృష్టి లేదు. అలాంటి మన వ్యక్తులని, డ్రైవర్లను మన లాంటి పెద్దలు ఇలాంటి వేదికకి వచ్చి 4 మంచి మాటలు, అంటే మనకు తెలియని మాటలు చెప్తున్నప్పుడు మన శుద్ధిగా వినాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు అపార్థం చేసుకోమాకండి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల కేంద్రంలోని స్థానిక నటరాజ్ కూడల్లో గల దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పెద్దదోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెద్దదోర్నాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు, పండ్లు, బ్రెడ్లు రోగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన డీజీపీ డిస్క్ కమాండేషన్ అవార్డు అందుకున్న 13 మంది చిత్తూరు జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది. పోలీస్ శాఖలో మీరు చేసిన అద్భుత సేవలకు డీజీపీ డిస్క్ కమాండేషన్ అవార్డు నిదర్శనం. మీరు మరిన్ని అవార్డులను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. జిల్లాలోని ప్రతి ఒక్క పోలీస్ మీలా ఆదర్శవంతంగా పనిచేసి చిత్తూరు జిల్లా పోలీసులకు మరింత గౌరవం, ఖ్యాతి తీసుకురావాలని ఆశిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ విజయాలు ఇతర పోలీసులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని, మీ శ్రమ, కృషి ఎల్లప్పుడూ గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి నాగేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీలు మహబూబ్ పాషా, ఇలియాస్ బాషా, ఆర్ఐ అడ్మిన్ సుధాకర్, ఆర్ఐ ఎంటీఓ భాస్కర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
విజయవాడ పెనమలూరు మండలం గణపతి నగర్ శ్రీనగర్ కాలనీలో బోట్లో స్వయంగా వెళ్లి వరద బాధితులను ఒడ్డుకు చేర్చారు మంత్రి సవితమ్మ. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ప్రాంతాల్లో బిస్కెట్లు, రొట్టెలు పంపిణీ చేశారు మంత్రి. తక్షణమే వరద నీటిలో మునిగిన ఇళ్లు ఖాళీ చేయాలన్న మంత్రి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరారు. భోజన వసతి కల్పించామని, వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చారు. వరద బాధితులకు బిస్కెట్లు, రొట్టెలు పంపిణీ చేశారు. వరద పెరిగే ప్రమాదం ఉందని వెంటనే ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఒకటే కదా గవర్నమెంట్కి అరేంజ్ చేశాను. సచివాలయంలో స్కూల్స్లో అరేంజ్ చేశాను. నేను అక్కడికి వెళ్ళొచ్చు, కూడా అరేంజ్ చేశాను. స్కూల్లో ఏర్పాటు చేశాము, భోజనం ఏర్పాటు చేశాము. ముఖ్యమంత్రి గారు అన్ని అరేంజ్ చేశారు. మీరు అక్కడికి వెళ్ళొచ్చు. సచివాలయంలోనూ స్కూల్స్లో ఉన్నాయి. మీరు అన్ని కళ్యాణ మండపాలు మాట్లాడేమో, భోజన ఫెసిలిటీస్ కూడా చేశాము. ఇవాళ మీరు అక్కడ వెళ్ళిపోవచ్చు. బాబు చెప్పు మరి మీరందరూ ఎక్కితే వచ్చి మేము ఉన్నాం కదండి పిల్లలు కదా సార్. ఇల్లు తీసుకొచ్చాను, పిల్లలు తీసుకొచ్చేది ఉండండి సార్. సపోర్ట్ అప్పన్నా అక్కడ బైక్ ఉంది, అలా వద్దు. అప్పన్నా అక్కడ బైక్ ఉంది, వెనకరా 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 జాగ్రత్త, వెనకరా.
మూడు రోజులుగా వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పర్యటించారు. అందులో భాగంగా శంకవరం మండలం కత్తిపూడిలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఏ శ్రేణులతో కలిసి పర్యటించిన ఆమె చాలా ప్రాంతాల్లో నీరు నిలవడం గమనించారు. వెంటనే నీరు దిగువకు పారేలా చర్యలు చేపట్టాలని, సాధారణ స్థితికి ఆ ప్రాంతాలను తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో అవసరమైన చోట ప్రజలకు సహాయ సహకారాలు అందజేయాలని ఎన్డీఏ శ్రేణులను ఆమె కోరారు. ములుగు జిల్లా కేంద్రంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు దంపతులు. లహరి చిట్ ఫండ్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేసిన తోట నరేందర్, లావణ్య దంపతులు నూనె భిక్షపతి అనే వ్యక్తితో కలిసి గత 7 సంవత్సరాలుగా చిట్ ఫండ్స్ వ్యాపారం చేస్తున్న తోట నరేందర్ వ్యాపారంలో ఇరువురి మధ్య విభేదాలు రావడంతో తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తమకు రావాల్సిన 95 లక్షలతో పాటు 2 ఫ్లాట్లు ఇవ్వడం లేదంటూ దంపతులు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. దంపతుల ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన దంపతులను పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు. విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామన్నారు పోలీసులు. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్, జన సైనికులు చేస్తున్న హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరదల వల్ల అంతా అతలాకుతలం అవుతున్నా కూడా థియేటర్లలో గబ్బర్ సింగ్ మోత మోగిపోతోంది. ఇక పవన్ కళ్యాణ్కు టాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా అభినందనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్కు బర్త్డే విషెస్ తెలిపారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ నంజాల ఎపిసోడ్ తర్వాత మెగా ఫ్యాన్స్, జన సైనికులు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. శిల్పారావు పిలవకపోయినా తానే వెళ్లి ప్రచారం చేశారని బన్నీ చెప్పడంతో మరింతగా అగ్గి రాజేసినట్లయింది. అలా జనసేన పవన్ కళ్యాణ్ కోసం కాకుండా వైసీపీ అభ్యర్థి శిల్పారావి కోసం బన్నీ వెళ్లడంతో నానా రచ్చ జరిగింది. ఇప్పుడు కూడా అలానే కావాలని పవన్ కళ్యాణ్ బర్త్డేని లైట్ తీసుకుని విష్ చేయకుండా ఈ వివాదాన్ని మరింత పెద్ద చేస్తాడా అని అంతా అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా తాజాగా బన్నీ ట్వీట్ వేశారు. సింపుల్గా విషెస్ చెప్పారు. పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలని బన్నీ ట్వీట్ వేశారు. తెలంగాణలో భారీ వర్షాలు ఇప్పట్లో వీడిలా కనిపించడం లేదు. నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. 8 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీని కూడా వర్షాలు ముంచెత్తున్నాయి. 3 రోజులుగా వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. అయితే ఇవాళ కూడా వర్షాలు పడతాయంటోంది వాతావరణ శాఖ. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. అయితే వర్షం కారణంగా వరదలు మాత్రం కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా వర్షాలు పడ్డాయి. అక్కడ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.